వామ్మో ఎండు రొయ్యల కూర అని ఆమెడు దూరం పరిగెత్తేస్తున్నారా? అలాంటి వాళ్ళకి కర్రీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేనైతే ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు ఎండు రొయ్యలు తీసుకున్నానండి. ఇవైతే పెద్ద రొయ్యలండి, మీరు చిన్నవైనా తీసుకోవచ్చు, లేదు పెద్ద వాటితోనైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే హెడ్ని తీసేయండి. తరువాత కింద కాళ్ళు చేతులు ఉంటాయి కదా, వాటిని కూడా రిమూవ్ చేసేసి బ్యాక్ తోకను కూడా రిమూవ్ చేసి, చూడండి వీడియోలో చూపిస్తాను, ఈ విధంగా తీసుకోండి. అన్నీ కూడా అలా చేసుకుని పక్కన పెట్టుకోండి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నాకైతే 1 కప్ రొయ్యలు వచ్చాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలు దాంట్లో వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడైతే వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు రొయ్యలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని చేతితో కలుపుకుంటూ క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేయడం వల్ల డస్ట్ ఏమైనా ఉన్నా రిమూవ్ అవుతుంది, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఫస్ట్ వేసిన వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోండి. ఇలా 2 or 3 టైమ్స్ క్లీన్ చేసుకోండి. రొయ్యల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తారండి, మనకి కలర్ఫుల్గా కనిపించడానికి. ఇలా చేయడం వల్ల ఫుడ్ కలర్ ఉన్న పోతుంది. కాబట్టి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు 4 నుంచి 6 వెల్లుల్లి రేఖలు తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఈ రెండింటిని దంచుకోవాలి, లేదా మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కాకపోతే మరీ మెత్తగా కాదండి, బరకగా అయితే మిక్సీ పట్టుకోండి. దంచుకున్నా సరే బరకగా అయితే దంచుకోండి. వీడియోలో చూపిస్తాను మీకు. ఈ విధంగా దంచుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ దంచుకున్నాం కదా, అది వేసేసుకొని ఒక 10 సెకండ్స్ అలా వేగనివ్వండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని 2 సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేయించుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకోండి. వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకంటే ఈ టైంలో మనం కర్రీతో ముక్క తిన్నప్పుడు చప్పగా లేకుండా రొయ్య కూడా మనకి టేస్టీగా ఉండడం కోసం అక్కడ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి 4, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక బీరకాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. 5 మినిట్స్కి ఇలా బీరకాయలోని వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇలా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీరు కారం కొంచెం ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఇందాక సాల్ట్ మనం వేసాం కదా, దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మనకైతే కర్రీ ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని, మీకు ఇలా లూజ్గా గ్రేవీ కావాలంటే ఓకే, లేదు మాకు ఇంకా థిక్గా కావాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. చూడండి ఎలా తయారైందో కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా కర్రీ చేసి పెట్టండి. ఎప్పుడు కర్రీ చేయమని అడగని వాళ్ళు కూడా నా కోసం ఎండు రొయ్యల కర్రీ చేస్తావా అని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నచ్చిందా వీడియో? ట్రై చేస్తారా తప్పకుండా? ఓకే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు కదా, ఓకే వెళ్ళొస్తా మరి, బాయ్.